శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. రేపు 27వ తేదీ మనకి శ్రీరామనవమి అయింది. యూట్యూబ్ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీరామనవమి అందరూ కూడా ఇంట్లో స్వామివారి వడోపానకం చేసుకొని స్వామివారి కళ్యాణాన్ని చూసి అక్షంతలు తీసుకొచ్చుకొని వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే నెత్తిన పెద్దవాళ్ళతో వేయించుకోండి. తప్పకుండా వివాహాలు అయిపోతాయి. అన్ని విధాలు కూడా శ్రీరామనవమి అనేది మంచి అభివృద్ధిని కానవస్తుంది. అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అన్ని విధాలు కూడా నవమి పండుగ నాడే మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా శ్రీకారం చుట్టాలన్నా చుట్టండి, హ్యాపీగా ఉంటుంది. అయోధ్యరాముడు మనందరికీ కూడా ఆరాధ్య దైవం. అందరూ కూడా స్వామివారిని చక్కగా మీరు అందరూ కలిసి చక్కగా పూజ చేసుకోండి. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయండి. రామరాజ్యాన్ని నిలబెట్టండి. మనందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఈ సంవత్సరం ఎలాంటి ఒడిదుకంటూ ఉండవు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాద నమస్కరించుకుంటూ మనం ఈ వారం 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహసంచారం గ్రహించినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. అన్ని విధాలా బాగానే ఉంటుంది. మంచిగా బంధువుల్లో కూడా రాకపోకలు బాగుంటాయి, స్నేహ సంబంధాలు బాగుంటాయి, కుటుంబ వ్యవస్థ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఆర్థికంగా ఎంత బాగున్నప్పటికీ కూడా ఏలినాటి ప్రభావం వల్ల ఆరోగ్యంలో చికాకులు వస్తుంటే జాగ్రత్త పడండి. ప్రతి నెల శనివారం నాడు ఏలినాటి శని దోషం వల్ల శనికి తైలాభిషేకం చేయించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. దాంతోపాటు స్వామివారికి అప్పుడప్పుడు తైలాభిషేకం చేయించినప్పుడు నువ్వులు ఆయన పాదాల ముందు పెట్టి నమస్కారం చేయండి. మీ సమస్యలను తీరిపోతే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏమీ భయపడ అవసరం ఏమీ లేదు. అన్ని విధాలు బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికాకులు కొంచెం కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ప్రతి కూడా చేదాకా జారిపోవటం వల్ల సమస్యలు అధికంగా ఉన్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంటుంది. అది అనవసరంగా వ్యాపకాలతో కాలం వృధా చేస్తూ ఉంటారు. విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించినట్లయితే అన్ని విషయాలు కూడా అన్ని రంగాల్లో కూడా బాగా ఆరితేరుతారు. అప్పుడప్పుడు భార్యాభర్తలు కూడా చిన్న చిన్న విషయాలకి తగాదాలు పడుకోవటం, ఇబ్బంది పట్టు జరుగుతుంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కళ్ళకి మన చేతిలోనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఈ వృషరాశి వాళ్ళకి సమస్యలు అంటూ ఏమి ఉండవు, కానీ అప్పుడప్పుడు కొందెచ్చుకుంటారు కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళు చక్కగా కార్తికేయుని ప్రతి మంగళవారం నాడు స్వామివారిని పాలాభిషేకం చేయండి. చేసినట్లయితే మీ సమస్యలు తీరిపోయి ఎలాంటి ఒడుకులున్నా గ్రహదోషాలను తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి లావాదేవీలు సంప్రదింపులు చాలా బాగుంటాయి. అందరికీ సలహాలు ఇస్తుంటారు, మంచి సలహాలు ఇస్తారు. కొంతమందే పాటిస్తారు. కానీ మిథున రాశి వాళ్ళకి కళ్ళతరంలో కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయాన్ని చికాకు పడుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయి. పిల్లలు కూడా చదువు మీద శ్రద్ధ పెడతారే కానీ అనవసర వ్యాపకాలతో కాలం వృధా చేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. రైతులు కూడా పాడి పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. ఈ మిథున రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది కాబట్టి ఏ కార్యక్రమం సరే చక్కగా నిర్వహించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు తగ్గట్టుగా సంపాదిస్తారే కానీ ఖర్చులు మితిమీరేపటికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడప్పుడు కొంచెం బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఇబ్బందులు నమస్కారం ఉంది. స్నేహితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు కొన్ని మాటలు చెప్పి బులిబుచ్చక మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎంత నిక్కచ్చిగా ఉన్నప్పటికీ కూడా, మనసు బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. మనసు మంచిదే కానీ వీళ్ళకి మాట తీరు అన్నీ బాగుంటాయి కానీ తొందరపాటు నిర్ణయాలతో కొంచెం చికాకు జరుగు చేసుకుంటూ ఉంటారు. భార్యాభర్తలు అన్య జీవితం గడుపుతారు. ఇబ్బంది అంటూ ఏముండదు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ విషయాల్లో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా కూడా ఈ జాబ్స్ చేస్తున్నాం, మనకి ఏమిటి దీనివల్ల బెనిఫిట్స్ లేవు, డెవలప్మెంట్ లేని బాధపడుతూ ఉంటారు. ఖర్చులు మీదే ఎక్కువ సమస్యలు ఎదుగుతూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి విషయానికి ఆలోచనతోనే మానసిక ఒత్తిడితోనే బాధపడుతుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి. లక్ష్మీ గణపతిని చక్కగా ధ్యానం చేసుకోండి. గణపతికి చక్కగా ఉండ్రాళ్ళు పెట్టి నైవేద్యం పెట్టండి. అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది. ఈ శని దోషం వల్ల కొంచెం ప్రభావం విపరీతంగా ఉంది. ఆరోగ్యంలో చికాకులు ఉన్నాయి. పెద్దల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆరోగ్యంలో ఇవన్నీ కూడా రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి అన్నీ బాగున్నప్పుడు కూడా స్కిన్ డిసీజ్ రావడం ఆస్కారం ఉంది. ఆరోగ్యంలో కూడా చికాకు అధికంగా కనపడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ రంగాల వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మిశ్రమ ఫలితంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ధరలు అధికమైన కొద్దీ వ్యాపారం మీద ధోరణి పెరిగినా కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సింహరాశి వాళ్ళకి శనికి
నెలకోసారి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని సక్రమంగా బాగానే హ్యాపీగా జరిగిపోతుంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి మనసులో ఒక రకమైన ఆవేదన పెరుగుతూ ఉంటుంది. అశాంతి అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ అది ఎక్కువగా కనపడుతుంది కన్యారాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి మనసులో ఏమీ ఉండదు, కానీ మానసికంగా బాధపడేటప్పటికీ అనారోగ్యాల ఆస్కారం ఉంది. పత్రికా విలేకరులకు కానీ మీడియా రంగాల వాళ్ళకి కానీ కలిసి వచ్చే కాలమే. ప్రతి కూడా కన్యారాశి వాళ్ళకి టైం చాలా బాగుంది. అన్ని గురుగ్రహం కూడా అనుభవం మంచి యోగపరంగా ఉంది కాబట్టి భయపడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కన్యారాశి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా నిర్విఘ్నంగా సాగించగలుగుతారు. మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి. సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాలు గడిస్తూ ఉంటారు. అన్ని విధాలా బాగుంటుంది. వివాహితులు కూడా, వివాహం కాని వారు కూడా వివాహ ఆస్కారం ఉంది. వివాహ ప్రయత్నం చేయండి. అనుకోకుండా వివాహాలు అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా రాజరాజేశ్వరి అమ్మవారిని నిత్యము కాసి అమ్మవారి శ్లోకాన్ని పఠించండి. అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి రవాణా రంగాల వాళ్ళకి మంచి కలిసి వచ్చే కాలం, హ్యాపీగా గడిచిపోతుంటుంది. వ్యాపారాలు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తాయి. కొంచెం వస్తువుల ధరలు పెరిగిపోతాయి. బంగారం వెండి ధరలు కూడా విపరీతంగా స్థాయికి వెళ్ళిపోతాయి. కందులు, మినువులు, పెసలు ఇలాంటివి కూడా బాగా పెరిగిపోయేటికి కాస్మెటిక్స్ కూడా రేట్లు పెరిగిపోతుంది. రసాయనిక పదార్థాలు కూడా, మందులు, అన్ని రకాల మందుల్లో కూడా వ్యాపారాలు అభివృద్ధి కోసమైనా సరే రేట్లు పెరిగేటప్పటికీ ఆర్థికంగా కొంచెం లాస్ వస్తుంది. లావాదేవీలు బాగున్నప్పటికీ కూడా, లాభదాయకమైన వ్యాపారం చేసినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇతర జాగ్రత్త వహించండి. అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా ఏదో గ్రహాల దోషం, అంటే 6 గ్రహాలు 12 గ్రహాలు 5 గ్రహాలు శుభంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఈ శుభగ్రహాల వల్ల కొంచెం బాగున్నా అది తెలుసుకొని కానీ చేసుకున్నట్లయితే ఏదైనా పరిహారం ఉంటే చేసుకోండి, రెమెడీ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక వాళ్ళకి ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా మంచి రాణింపు, గుర్తింపు ఉంటుంది. ప్రతిభా పాటలు అధికంగా ఉంటాయి. బ్యాంకులో ఏమైనా సరే డిపాజిట్ చేసుకుంటే జాగ్రత్త ఉంచుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్ నమ్మవాకండి. ఫ్రెండ్స్ వల్ల కొంచెం ఇబ్బందులు ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళకి కుజ ప్రభావం వల్ల అప్పుడప్పుడు చికాకులు, మానసిక ఒత్తిడి పెరుగుతుంటుంది. ఆరోగ్యంలో చికాకులు కూడా, స్టమక్ ప్రాబ్లమ్స్ ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళకి అన్నీ బాగున్నప్పటికీ కూడా అల్లున్నట్టు శని అన్నట్టుగా ఏదో ఒక చికా కనపడుతూనే ఉంటుంది, జాగ్రత్త వహించుకోవాలి. కానీ ప్రతిదీ కూడా మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పిల్లలు కొంచెం మొండివేకని మీకు ఎంతో రిస్క్ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చికాకు పెడుతున్నారు అనుకుంటారే కానీ వాళ్ళు చికాకు ఎందుకు పెడుతున్నారు, ఎందువల్ల అని కూడా గ్రహించుకోగలిగిన పెద్దవాళ్ళు చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా కనకదుర్గాదేవిని పూజ చేసుకోండి. ప్రతి మంగళవారం నాడు అమ్మవారికి రాహుకాలంలో నిమ్మకాయ కట్ చేసి ఆ అమ్మవారికి ఆ డిప్పల్లో కొంచెం ఆవు నెయ్యితో దీపం పెట్టండి. అన్ని విధాలా మీ సమస్యలు తీరిపోతే, ఎలాంటి గ్రహదోషాలు కూడా ఉండకుండా పోతే హ్యాపీగా ఉంటారు. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి గురుబలం చాలా బాగుంది. గురు సంచారం వల్ల అన్ని విధాలు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అండ్ సొసైటీలో కూడా ఎలాంటి ఒడిదుకుంటూ కనపడవు. అందరితో కూడా బాగుంటారు, హ్యాపీ లైఫ్. కానీ హెల్త్ విషయంలో మాత్రం చికాకులు, షుగర్, బీపీ లాంటివి అధికంగా ఉంటాయి, జాగ్రత్త వహించండి. ప్రతి చిన్న విషయానికి చంద్రగ్రహ పరిశ్రమ వాళ్ళకు కూడా ఏదో ఒక వ్యాపారంలో లాస్ రావటం, ఇబ్బంది పట్టు జరుగుతూ ఉంటుంది. వ్యాపారాభివృద్ధి చేయాలనుకుంటారే కానీ స్టాక్ మార్కెట్ చేస్తారు. స్టాక్ మార్కెట్ చేసినప్పటికీ కూడా అది ఒక పక్క లాస్ అవ్వటం, ఇబ్బంది పడటం ఉంటుంది. షేర్ మార్కెట్ హోల్డర్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, జాగ్రత్త వహించండి. ధనుసు టైం బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కాబట్టి అన్నీ గ్రహించుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి చక్కగా ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ప్రతి నెల మహాశివరాత్రి నాడు స్వామివారికి పంచామృత అభిషేకం చేయించినట్టే మీ సమస్యలు తీరిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. గ్రహాలు కూడా అనుకూలించట్లేదు. కొంచెం చోరభయం కూడా అధికంగా ఉంటుంది. వాహనాలు జాగ్రత్త వహించాలి. కొంచెం విమ్మకుల చికాకులు అధికంగా ఉంటాయి. వ్యాపార ధోరణి పెరుగుతూ ఉంటుంది. వ్యాపారం మీద పెట్టుబడి పెడుతూ ఉంటారు. కొంచెం అభివృద్ధి లేకపోయేటప్పటికీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ గురు సంచారం వల్ల గురు ప్రభావం బాగానే ఉంది కాబట్టి భయపడకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేయండి. చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకి కానీ, ఆ కుటీర పరిశ్రమ వాళ్ళకి కానీ బాగా కలిసి వచ్చే కాలం. కుటుంబంలో కూడా ఎలాంటి కలహాలు అంటూ ఉండవు. భార్యాభర్తలు అన్నం జీవితం గడుపుతూ ఉంటారు. పిల్లల విషయంలో కూడా చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లలు కూడా బాగా చదువుకొని మంచి రంగాల్లో ఆరితేరుతారు. కానీ కళాకారులకు, క్రీడాకారులకు ఎవరికైనా సరే కలిసి వచ్చే కాలం, ఎలాంటి సమస్యలు అంటూ ఏముండవు. మకర రాశి వాళ్ళకి సంతోషం కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఏది చేసినా కూడా హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని నిత్యము పారాయణ చేయండి. చేసేటప్పుడు స్వామివారిని కనీసం
చేయలేకపోతే కనీసం క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి పెట్టుబడులు పెడుతూ ఉంటారు, అన్నీ చేస్తూనే ఉంటారు. రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ బాగుంటుంది. రాజకీయ రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. కానీ పోటాపోటీగా రాజకీయ నాయకుల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకళ్ళొకటి మాట పడక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి మాటలతోనే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అధికంగా ఉంటుంది. ఈ విద్యార్థులు విదేశాలు వెళ్ళ ప్రయత్నం చేసినట్లయితే అనుకోకుండా ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఫలితం శూన్యమవుతుంది. కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మార్కెట్ మాత్రం చాలా స్లోగా నడుస్తుంది కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా సరే వ్యాపారం చేయాలన్నా, రియల్ ఎస్టేట్ చేయాలన్నా, భూములు కొనాలన్నా, అమ్మాలన్నా కొంచెం జాగ్రత్తగా వహించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు కొంచెం చిన్న తరహా పరిశ్రమలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా భయపడకుండా ఎదుర్కోండి. ప్రతి మనిషికి మనోధరే మహాబలం అన్నట్టుగా ధైర్యంగా ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి భయం అంటూ ఏముండదు. అలాగే ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు విశ్వాసన పారాయణ చేయండి, లేకుంటే విన్నట్లయితే అన్ని విధాలు కూడా మీకు సుఖశాంతులు కలిగి అన్ని విధాలా బాగుంటుంది. ఎలాంటి గ్రహదోషాలు కూడా లేకుండా తొలగిపోతాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి గురు సంచారం బాగుంది, ఆర్థికంగా చాలా బాగుంది. ఈ సంవత్సరం ఆదాయాలు కూడా చాలా బాగున్నాయి. వాళ్ళకి ఏళ్ళాడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి గురు ప్రభావాలు అన్నీ బాగున్నాయి, హ్యాపీగా ఉంది జీవితం అంతా. అందులో గురువు మంచి యోగంలో ఉన్నారు కాబట్టి రాశి వాళ్ళు ఏది చేసినా కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టుగానే ఉంటుంది. భయపడకండి. అప్పుల భారం కూడా తీరుస్తారు. అప్పుల భారం నుంచి బయటపడిపోతారు, సమస్యలు కూడా తీరుతాయి. భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు ప్రతిదీ మాటకి ఏదో చికాకు పడుతూనే ఉంటారు. కొంచెం ఇళ్లలో కూడా గృహోపకరణలు కొనుగోలు చేస్తుంటారు. గృహాలకు సంబంధించిన వస్తువులు కొనడంలో ఆరాటం చూపిస్తూ ఉంటారు. ఆడవారికి అనారోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త వహించండి. మనోవ్యాధికి మానినట్టు ప్రతి మనిషికి ఒక రకమైన మనోవ్యాధి అనేది సహజంగా ఉంటుంటుంది. దానికి కంట్రోల్ చేసుకొని కాస్త మెడిటేషన్ చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మీనరాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మీనరాశి వాళ్ళు ఏళ్ళాల్సిన దోషం ఉన్నప్పటికీ కూడా భయపడకండి. హ్యాపీగా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. దాంతోపాటు దక్షిణామూర్తి పూజ చేయించుకోండి. ప్రతి గురువారం నాడు స్వామివారికి ఆవుపాలతో అభిషేకం చేయించి శనగలు నైవేద్యం నానబెట్టి చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఆ శనగలు కొంచెం ఆవు పెట్టినట్టయితే మీకు అన్ని విధాలు కూడా సమస్యలు తీరి హ్యాపీగా ఉంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఇప్పటి వరకు మేష నుంచి మీనరాశి వరకు రాశిఫలాలు తెలుసుకున్నాం కదా. మళ్ళా వచ్చే వారం కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళ భవంతు.